హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాగి. సో ఈరోజు యూట్యూబ్లో చాలా ఫేమస్ అవుతున్న, చాలా ట్రెండ్ అవుతున్న ఒక ఇంగ్రీడియంట్ అనేది మా ఇంట్లో నేను ట్రై చేశాను అనమాట. అది ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటో కాదండి, ఓరియో బిస్కెట్తో కేక్ అనేది ట్రై చేశాను. అది హిట్ అయిందా ఫట్ అయిందా అనేది లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. యాక్చువల్గా నేను 2 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ అనేది తీసుకున్నాను అనమాట. తీసుకొని మిక్సీలో వేసి పౌడర్లా చేసేసాను. అందులో ఈనో అనేది మిక్స్ చేశాను. నాకు ఆరెంజ్ ఫ్లేవర్ ఈనో దొరికింది. దాంతోనే అడ్జస్ట్ అయ్యాను. అండ్ మరిగిచ్చిన పాలు తీసుకున్నానండి. నేను ప్లెయిన్ అలాగా ఉన్న పాలు తీసుకోలేదు. మరగబెట్టిన పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పాలనేది వేసి, ఆ పౌడర్లో పాలనేది వేసి కేక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట. బాగా మిక్స్ చేసి కేక్ బ్యాటర్లా రెడీ చేసుకున్నాను. చాలా సాఫ్ట్గాను, అటు థిన్ కాదు, థిక్గా కూడా కాకుండా చాలా సాఫ్ట్గా అనేది చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక చిన్నది టీ గిన్నె అని అంటారు, అది తీసుకున్నాను అనమాట, స్టీల్దే. అందరూ ఆయిల్ వాడుతున్నారు, నాకు ఎందుకో ఆయిల్ అంత తినిపించలేదు. అందుకని చెప్పేసి బటర్ అనేది అప్లై చేశాను. ఫుల్గా గిన్నె మొత్తానికి బటర్ అనేది అప్లై చేసుకున్నానండి. అంటే ఇక్కడ వరకే వస్తుంది కదా బ్యాటర్ అని కాకుండా మొత్తానికి అప్లై చేసుకున్నాను. బటర్తో కూడా టేస్ట్ బాగుంది. అండ్ దీని మీద బటర్ పేపర్, యాక్చువల్లీ అందరూ ఆయిల్ వేసి బటర్ పేపర్ అనేది ప్లేస్ చేస్తున్నారు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకని బటర్ అప్లై చేసి దాని మీద మైదా అనేది మళ్ళీ అప్లై చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఎందుకంటే కేక్ అనేది అంటుకోకుండా బౌల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి చూశాను నేను కూడా ఇంట్లో కేక్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి దాని ద్వారా ఇది నేను ఫాలో అయ్యాను. అండ్ ఈ గిన్నెలోకి మైదా అప్లై చేసిన తర్వాత ఫస్ట్ బటర్ అప్లై చేసి మైదా అప్లై చేసిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా, ఆ బ్యాటర్ ఏదైతే ఉందో ఇందులో ఫిల్ చేసేసుకున్నానండి. మొత్తం ఇందులో ఫిల్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ ఎంతో వస్తుందని అనుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఏదో ట్రై చేశాను. ఒకవేళ హిట్ అయితే మళ్ళీ చేసుకుందాము, లేదంటే ఓకేలే అన్నట్టుగా ఏదో అప్పటికప్పుడు ట్రై చేసామన్నమాట. కేక్ అయితే ఎలా వచ్చిందో ఏంటో అనేది మాకు కూడా తెలియలేదు. నెక్స్ట్ నేను మా ఇంట్లో ఓవెన్ లేదు, సో ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇడ్లీ పాత్రలో మా పాప స్టీమర్ ఉంటే స్టీమర్ పెట్టేసి దాంట్లో ఈ బ్యాటర్ వేసిన బౌల్ పెట్టేసి సిమ్లో పెట్టానండి. అంటే మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఉంచేసాను. అండ్ పైన కోటింగ్ వచ్చేసి అందరూ డైరీ మిల్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నారు. డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది కానీ ఒకసారి నుటెల్లాతో కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నుటెల్లా యూస్ చేశాను అనమాట. నేను ఒక స్పూన్ నుటెల్లా తీసుకొని దాంట్లో పాలు వేసి కొంచెం మెల్ట్ అయ్యేలాగా, అంటే చాక్లెట్ మెల్ట్ ఎలా ఉంటుందో అలాగ అయ్యేదాకా కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మెల్ట్ చేశాను నుటెల్లాని. మెల్ట్ చేస్తే అది యాస్టీస్ డైరీ మిల్క్ ఎలా మెల్ట్ అవుతుందో అలాగే వచ్చింది. కేక్ రెడీ అయిందో లేదో చూసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడి నుంచే మా తిప్పలన్నీ స్టార్ట్ అయినాయండి. ఇలాగ కత్తితో ఇచ్చేస్తే ఘాటు పెడితే వచ్చేసిద్దని అనుకున్నాం, కానీ రాలేదు. అందుకే పొడిగా వచ్చింది, రాలేదని కాదు, పొడిగా వచ్చింది. ఆ పొడినంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒక కేక్ మోల్డ్లా తయారు చేసి ప్లేట్లోకి వేసామన్నమాట. ఇప్పుడు నుటిల్లా ఏదైతే ఉందో దాన్ని కేక్ మీద పౌర్ చేస్తున్నాను. టేస్ట్ గురించి సెకండ్ మాట్లాడుకుంటే కేక్ అయితే సాఫ్ట్గా వచ్చిందండి. నిజంగా బ్రౌనీ బయట ఎలా తింటామో అలాగే సాఫ్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ పైన నుటిల్లా వేయడం వల్ల అనుకుంటా ఇంకా చాలా బాగుంది. అందరూ డైరీ మిల్క్తో ట్రై చేస్తున్నారు కదా, ఒకసారి నుటిల్లాతో కూడా ట్రై చేయండి. ఇంట్లో బాదం, జీడిపప్పు అవన్నీ ఉంటే వాటిని కూడా చాప్ చేసి పైన జస్ట్ లైక్ అలాగా డెకరేషన్లా చేశానమాట. అంటే కేక్ చేసిన రోజు అక్క వాళ్ళ పిల్లలు, మా ఆయన, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఓకే తింటాం కదా అన్నట్టుగా చేశానన్నమాట. కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చిందండి. యాక్చువల్లీ మేము ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేసామో తెలీదు, చాలా వీడియోస్ చూసే చేశాను. కేక్ మాత్రం గిన్నెలో నుంచి బయటకు కేక్లా రాలేదు, పొడిగా వచ్చింది. ఆ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని కేక్లా తయారు చేసుకొని ప్లేట్లోకి వేసుకున్నాము. అందుకే కట్ చేసినప్పుడు కూడా పీసెస్గా బయటకు వచ్చేస్తుంది. బట్ ఒక పీస్ అనేది తీయడానికి ట్రై చేశాను, చాలా చిన్న పీస్ వచ్చింది. బట్ కేక్ మాత్రం చాలా బాగుందండి. ఇంత బాగుంటుందని అనుకోలేదు.
నేను చూస్తున్నాను గానీ, ఏంటి ఎలా ఉంటది ఓరియో బిస్కెట్స్‌తో కేకా అని అనుకున్నాను గానీ, చాలా బావుందండి. మీరు గూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.